హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్తో మాట్లాడాలి అంటూ మేఘన కేదార్ చేని పట్టుకొని బయటికి లాక్కొచ్చేస్తుంది. ఇక బయటికి వచ్చాక మేఘన సిగ్గుపడుతూ ఉండగా కేదార్ అది చూసి ఇదేంటి ఈ పిల్ల ఇంతలా సిగ్గుపడుతుంది, ఇంతకీ ఏం చెప్పేస్తుంది ఏంటి అని మనసులో టెన్షన్ పడుతూ ఉంటాడు. మరోవైపు బయట మేఘన కేదార్తో ఏం చెప్తుందో అని టెన్షన్ పడుతూ కాఫీ పెడుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేయడం మర్చిపోతుంది. అప్పుడు బామ్మగారు ఇలా అంటుంటారు, పాలు స్టవ్ మీద పెడితే కాఫీ అవదమ్మా, స్టవ్ వెలిగిస్తే అవుతుంది అని అనగానే తల కొట్టుకుంటూ ఆ స్టవ్ వెలిగిస్తుంది జగదాత్రి. అమ్మో, నాకు ఆ కేదార్ని ఏం చేస్తుందో ఏంటో, నేను వెళ్ళాలి అని అనుకుంటూ బామ్మగారు మీరు కాస్త పాలు పొంగొస్తాయా చూడండి, నేను ఇప్పుడే వస్తాను, మా వదిన పిలుస్తుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఎవరు పిలిచినట్లు నాకు వినబడట్లేదు అని వెళ్తున్న జగదాత్రి చేని పట్టుకొని బామ్మగారు ఆపేగా, మీరు పెద్దవాళ్ళు అయ్యారు కదా, అందుకే మీకు వినిపించట్లేదు అని అంటూ తప్పించుకొని పరుగున బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఏంటి ఏదో చెప్పాలి అని పిలిచావు, ఇలా సైలెంట్గా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు కేదార్ మేఘనాని. ఇక మేఘన నా మనసులో ఉన్న మాట చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుంటున్నాను అని అంటూ సిగ్గుపడుతూ ఒక గ్రీటింగ్ కార్డ్ని తీసి కేదార్ చేతిలో పెడుతుంది. అది చూసి షాక్ అవుతాడు, బిగుసుకుపోతాడు కేదార్. ఏంటిది అని అడుగుతూ ఉంటాడు కేదార్. నా మనసులోని మాట ఓపెన్ చేసి చూడు అని అంటూ ఉంటుంది మేఘన. దూరం నుంచి జగదాత్రి, వైజయంతి, నిషిక ముగ్గురు వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటారు. ఓపెన్ చేసి చూసేసరికి అది లవ్ ప్రపోజల్, ఐ లవ్ యూ, లవ్ ఫర్ ఎవర్ అన్న కొటేషన్స్తో ఉన్న గ్రీటింగ్ కార్డ్. అది చూసి బిగుసుకుపోతాడు కేదార్. ఎన్నాళ్ళ నుండో నీకు చెప్పాలి అనుకుంటున్నా నా మనసులోని మాటలు చెప్పాలి అంటే ఈ జీవితం సరిపోదేమో, నీతో గడిపిన ఈ కొన్ని రోజులే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. నీ అల్లరి, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ప్రేమ అన్నీ నాకు చాలా నచ్చాయి. ఇంకా జీవితాంతం నీతో ఉంటే ఎలా ఉంటుందో అని సంబరపడిపోతున్నాను. అందుకే నీతో జీవితాంతం ఉండాలని నిర్ణయించుకున్నాను. ఐ లవ్ యూ కేదార్ అని మేఘన చెప్పగానే బిగుసుకుపోతాడు కేదార్. టెన్షన్ పడుతూ ఉంటాడు. జగదాత్రి అది చూసి షాక్ అవుతుంది. వైజయంతి, నిషిక ఇద్దరు సంబరపడిపోతూ ఉంటారు. నువ్వు టెన్షన్ పడకు, కాస్త నెమ్మదిగా అయినా పర్లేదు, నీ నిర్ణయాన్ని చెప్పు, నేను బామ్మగారు హాల్లో వేచుంటాం, బాగా టైం తీసుకోకు, నీ మనసులోని మాటని లెటర్ లాగా రాసి ఈ గ్రీటింగ్ కార్డులో పెట్టేయి అని అంటూ మేఘన సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా వెనక్కి తిరిగి చూసిన కేదార్ అక్కడే తనని కోపంగా చూస్తున్న జగదాత్రి కనబడుతుంది. జగదాత్రి అప్పుడు చూడడానికి అమ్మోర్లా కనబడుతుంది కేదార్కి. భయంతో వణికిపోతూ ఉంటాడు. మేఘన జగదాత్రి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ కళ్ళెగిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కోపంగా కేదార్ దగ్గరికి వస్తుంది జగదాత్రి. ఇక అది కాదు దాత్రి అని అంటున్నా కూడా కేదార్ చెవి పట్టి మెలేసి తన రూమ్లోకి లాక్కెళ్ళిపోతుంది జగదాత్రి. అబ్బా అన్నట్టు అంటూ ఉండగా చెవి వదిలేసి ఏమైంది అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఏం లేదు అని కేదార్ అనగానే ఏంటి యాక్షనా అని అంటూ మార్నింగ్ పెళ్లి చూపులు అన్న మాటని గుర్తు తెచ్చుకొని, నీకు ఇదంతా ముందే తెలుసు కదా, అందుకే మార్నింగ్ పెళ్లి చూపులు అన్నావు కదా, అందుకే ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యావు కదా అని జగదాత్రి అంటూ ఉండగా, అయ్యో అటువంటిది ఏం లేదు, నాకేం తెలీదు, తను ఇలా వస్తుందని, లవ్ ప్రపోజల్ చేస్తుందని నాకేం తెలీదు నిజంగా అని అంటూ ఉంటాడు కేదార్. మరి అది వచ్చి ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వెందుకు నో అనలేదు అని మళ్ళీ జగదాత్రి అడుగుతుండగా, అసలు తను అలా చెప్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను షాక్ అయ్యాను, అంతలోపే మాట్లాడి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు కేదార్. నీ దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానాలుంటాయి అని జగదాత్రి అంటూ ఉండగా, తను చిన్నపిల్ల, తన మనసుని దాటుకొని వేరే ఎవరిని చూడలేదు, కానీ నువ్వు పెద్దదానివి, ధైర్యం, తెలివి, తేటలు, తెగింపు అన్నీ తెలిసిన పెద్దదానివి, నువ్వు ఇలా మాట్లాడొచ్చా అని జగదాత్రిని కేదార్ అంటుండగా, అంటే నేను ముసల్దానిలాగా కనబడుతున్నానా నీకు అని అంటూ ఉంటుంది జగదాత్రి. నేను అంత మాట అన్నానా ఇప్పుడు?
నీలో ఈ తింగరితనం ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని అంటూ ఉంటాడు కేదార్. ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పి ఒక లెటర్ రాసి ఆ గ్రీటింగ్ కార్డ్లో పెట్టేసి మేఘనాకి ఇచ్చేయి అని అంటుంటుంది జగదాత్రి. అలా చేస్తే ఐజీ అని ఏదో అనబోతూ ఉండగా కోపంగా చూస్తుంది జగదాత్రి. ఓహో లెటరే కదా రాస్తా అంటూ కేదార్ వెళ్ళి లెటర్ రాసి జగదాత్రికి చదవమన్నట్టు ఇవ్వగానే జగదాత్రి చదువుతూ ఉంటుంది. ఓకేనా అని అనేస్తాడు కేదార్. నువ్వు నా జూనియర్వి, ఎప్పుడు నేను నిన్ను ఆ దృష్టితో చూడలేను అని రాసుంటాడు కేదార్ ఆ లెటర్లో. ఓకే ఇది తీసుకొచ్చి తనకిచ్చేయి అని అంటూ జగదాత్రి నేను ముందు వెళ్తాను అంటూ కిందికి వస్తుంటుంది. హాల్లో మేఘన బామ్మ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక జగదాత్రి వచ్చి కాఫీ పెట్టనా అని అంటుండగా వద్దు నీ పని చూసుకో అని బామ్మ అంటుంటుంది. వెళ్ళి కిచెన్లో సెటిల్ అవుతుంది జగదాత్రి. ఇక కేదార్ గ్రీటింగ్ కార్డ్ని పట్టుకొని వచ్చి మేఘనాకి ఇచ్చి బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ లెటర్ని చదవడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది మేఘన. కేదార్ కూడా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక ఏం కాదు అన్నట్టు ఓపెన్ చేయి అన్నట్టు చూస్తూ ఉంటుంది బామ్మ. ఇక ఆ లెటర్ని ఓపెన్ చేసి చదివేసరికి మేఘన కళ్ళు మెరిసిపోతాయి. ఆనందంగా బామ్మని వాటేసుకొని నవ్వుతూ ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న క్షణం ఇది అని అంటూ ఉంటుంది మేఘన. ఇక దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా, లవ్ రిజెక్ట్ చేస్తే ఇంతలా డ్యాన్స్ చేస్తుందేంటి, పాపం మైండ్ లూజ్ అయినట్టుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి. నాకేదో తేడాగా ఉంది అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఐజీకి చెప్తే అని మాటలు పూర్తి చేయకముందే జగదాత్రి కోపంగా చూస్తుంది. ఆయన లవ్ రిజెక్ట్ చేస్తే ఇంతలా డ్యాన్స్ చేస్తుంది ఏంటిది అని అంటూ ఉంటాడు కేదార్. జగదాత్రి షాకింగ్గా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇక ఆ లెటర్ని పట్టుకొని వచ్చి నాకు తెలుసు నీ మనసులోని మాట అంటూ కేదార్ని హక్ చేసుకుంటుంది. అది చూసి జగదాత్రి షాక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అమ్మకి విషయం చెప్తాను, నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం తర్వాతి కార్యక్రమాలు అని బామ్మగారు మేఘన అనగానే జగదాత్రి కేదార్లు షాక్ అవుతూ తర్వాతి ప్రోగ్రామ్సా ఏంటవి అని అంటూ ఉంటారు. ఇక అవన్నీ మాట్లాడకుండా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది మేఘన. చూసి షాక్ అవుతారు కేదార్ జగదాత్రి. అసలు జరిగింది ఏంటంటే మేఘన కేదార్కి ఐ లవ్ యూ చెప్పగా విన్న వైజయంతి నిషిక పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం కేదార్కి పెళ్ళయింది అని చెప్తే ఐజీకి చెప్పి వాళ్ళ ఇద్దరి ఉద్యోగాలు ఊడేలా చేస్తారు, ఆ తర్వాత కేదార్ని జైల్లో పెడతారు అని వైజయంతి అంటూ ఉండగా ఆ తర్వాత కౌశికి వదిన వెళ్ళి కేదార్ని కోట్లు పెట్టి విడిపించి తీసుకొస్తుంది. అలా కాకుండా కేదార్ కూడా మేఘనాని ప్రేమించేలా చేస్తే అని అంటూ ఉంటుంది నిషిక. అలా ఎలా ప్రేమిస్తాడు జగదాత్రిని, వాడు ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని వైజయంతి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కాచి ఇప్పుడు లవ్ లెటర్లో కేదార్ ప్రేమించినట్టు మనం రాస్తే ఆ కన్ఫ్యూషన్లో వాళ్ళు ఉంటారు, అప్పటికే మనం పెళ్లి ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటుంది కాచి. ఇక నిషిక అవును ఒక్క దెబ్బతో 3 వికెట్లు అని అనేస్తుంది. ఇక వాళ్ళు అనుకున్నట్టే రూమ్కి వెళ్ళి కేదార్ రాసినట్టు ఒక లవ్ లెటర్ని రాసి ఆ గ్రీటింగ్ కార్డ్లో పెట్టి మేఘనాకి చేరేలా చేస్తారు. ఇక ఇప్పుడు మేఘన ఏం చేయనుంది, కేదార్ జగదాత్రిలు ఏం చేస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.